రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకడి. ఎంత అద్భుతమైన మాట బ్రదర్ ఇది. ఒక్కొక్క మాట ఆనిముత్యాలు లాంటివి. ఎక్కడ కూడా ఇంత విలువైన మాటలు వెతికినను దొరకవయ్యా. అంత గొప్ప గ్రంథము మన చేతిలో పట్టుకోనున్నా కూడా దాన్ని తెరిచి చదివి ధ్యానించి నెమరి వేసే సమయము కూడా లేదంటే ఏం సమర్పణ అయ్యేది, ఏం క్రైస్తవ్యం అయ్యేది. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ హ్యావింగ్ కంట్రోల్ బట్ ఇన్ రిలీజింగ్ కంట్రోల్ టు గాడ్. నీ చేతిలో ఉన్న కంట్రోల్ని మొత్తము దేవుని కంట్రోల్లో, ఆయన చేతిలో నీ కంట్రోల్ అంతా పెడితే అదే స్వాతంత్రము. కానీ మనం దేవుణ్ణి కంట్రోల్ చేయమని అడగము, కంట్రోల్ చేయాలని ఇష్టపడము. మనం నా దేహము నేను అబార్షన్ చేసుకుంటాను, ఉంచుకుంటాను, నా బ్రతుకుని ఎంగిలి చేసుకుంటాను, కాపాడుకుంటాను, నేను పెళ్ళికి ముందే వ్యభిచరిస్తాను, నీకెందుకయ్యా. సమర్పణ లేకుండా ఎవ్వరు పాపముని జయించలేరు నాన్న. సమర్పణ లేకుండా ఏ మంచి దేవునికి మనము చెయ్యలేము. సమర్పణ లేకుండా దేవుడు మన అర్పణలను కూడా స్వీకరించడు. ఈ వాస్తవాలు మనం గ్రహించాలి దేవుని పిల్లలుగా. ఒక చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక మాట అన్నాడు, ఐ ప్రేడ్ ఫర్ పీస్ ఫర్ ఇయర్స్. సమాధానము కొరకు చాలా కోట్ల ఆస్తులు కలిగిన చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, కోట్ల సంపాదన, కానీ సమాధానము లేదు. ఆయన అంటాడు, ఇట్ కేమ్ ద డే ఐ స్టాప్డ్ టెల్లింగ్ గాడ్ హౌ టు రన్ మై లైఫ్. ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని నువ్వు ఇది చేయి, ఇలా నడుపు, అది చేయి అని చెప్పటము మానేశానో ఆ క్షణమే సంపూర్ణమైన సమాధానము దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడండి. హల్లెలూయా.
The day we stop telling God how to run our lives. అందుకని అన్నాడు, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో. సెల్ఫ్ డినయల్ ఈజ్ నాట్ లాస్. మనల్ని మనం తృణీకరించుకోవటం అది లాస్ కాదు, బట్ ఇట్ ఈస్ లిబరేషన్. అది స్వేచ్ఛ, గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రము. కీర్తనలు 127వ కీర్తన ఒకసారి చదువుదాం. మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇంట్లో అన్నీ ఉండి ప్రార్థన జీవితం లేకపోతే, ఆత్మీయ జీవితాలు లేకపోతే, ఆ ఇల్లులో ఉండటము, ప్రతి కఠిన హృదయము, కాఠిన్యపరచబడిన ప్రతి హృదయము, రాతి హృదయమును దేవుడు వాక్యమని సుత్తితో పగలగొట్టును గాక. Isn't my word like a fire అంటాడు, like a hammer. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Commit to the Lord a little, 50%. Commit to the Lord whatever. Whether it is your work, whether it is your career, whether it is your education, whether it is your spiritual life, everything, whatever you do, commit to the Lord and your plans will succeed. ఎంత అద్భుతమైన మాటలండి దేవుని వాక్యములో. ఒక సంఘములో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు కనిపించటానికి పని చేస్తారు, ఒకరు సమర్పించుకున్నారు. కాబట్టి నిజాయితీగా ఈ ఇద్దరిలో మీరు ఎవరు? నాకు అవకాశము ఇవ్వటము లేదు అంటే కనిపించటానికి అవకాశాలు అంటే మీరు సమర్పించుకున్న దాన్ని బట్టి దేవునికి సేవ కాదా? ఓహో, పబ్లిక్ మిమ్మల్ని గుర్తుపట్టాలా, పబ్లిక్లో మీ ముఖం తెలియపడాలా, సోషల్ మీడియాలో మీరు వైరల్ కావాలా? ఇది సమర్పణ? దిస్ ఈజ్ నాట్ సరెండర్ టు గాడ్. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పరలోకము నుండి తండ్రి చూస్తున్నాడు అని చాలు. కమిట్ టు ద లార్డ్. వన్ సర్వ్స్ బికాస్ హీ ఈజ్ సరెండర్డ్, వన్ సర్వ్స్ టు బీ సీన్. కానీ ఇద్దరు చేస్తున్న పని సేమ్గా కనిపిస్తుందా లేదా? కనిపించటానికి చేసేవాడు, సమర్పణతో చేసేవాడు, ఇద్దరు పనులు సమానంగా మనకి కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో కాదు. 1 కొరింథీకి రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వెళ్ళండి. 27వ వచనం నుండి 29వ వచనం చదువుతాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి ఎగుడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను. చాలండి. ఇఫ్ thou offer not thyself, your offering is not complete. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. అంటే ఈ కమ్యూనియన్ అనేది కేవలము బ్రెడ్ అండ్ వైన్ కాదండి. జీవము, సమర్పణ, లైఫ్ అండ్ సరెండర్. యూ కెనాట్ పార్టేక్ ఆఫ్ క్రైస్ట్ వైల్ హోల్డింగ్ ఆన్ టు యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వు పట్టుకుంటూ కొంత భాగమే క్రీస్తుకు సమర్పించుకొని ఆ బల్లలో చెయ్యి వేయటము కూడా అపరాధులము మనము. మరి ఆయన సమర్పించుకున్నాడా లేదా? పూర్తిగా తన శరీరమును తన రక్తమును పూర్తిగా కార్చాడా లేదా? ఎవ్రీథింగ్ హీ గేవ్ కదా సిలువలో. మళ్ళీ పాట పాడతాము, సిలువలో నాకై. అంటే తనను తాను సమర్పించుకున్నాడు పూర్తిగా, తన శరీరము తన రక్తం ఇచ్చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? 50% ఇస్తూ తన శరీరము తన రక్తములో
అందుకని ఎగ్జామిన్, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బల్లలో. చాలామంది బ్రదర్ కమ్యూనియన్లో నేను పాల్గొన్న తర్వాత నాకు బ్రేక్ త్రూస్ వచ్చాయి. నాట్ బికాస్ ఆఫ్ ప్రేయర్. ఎందుకు వచ్చాయి తెలుసా వారికి బ్రేక్ త్రూస్? బికాజ్ రిపెంటెన్స్ ద్వారా వచ్చాయంట. ఆ బల్లలో పాల్గొన్నప్పుడు తమను తాము పరీక్షించుకొని పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఆ రొట్టెలో నిజముగా చెయ్యి వేశారో అద్భుతాలు చూశారట. Breakthroughs happened not because of prayer but because of repentant communion. నిజంగా చెప్తున్నా నాన్న, బల్లలో ఉన్న ఆ విలువని మనము గ్రహించగలిగితే we will definitely see great breakthroughs. నిజంగా చెప్తున్నా. There were many people who were healed not only of diseases, strongholds. బంధకాల నుండి విమోచింపబడ్డారు. రొట్టెలో ద్రాక్షరసములో చెయ్యి వేసినప్పుడు ఎలా? పశ్చాత్తాపపడి. Many testify that breakthroughs came not after prayer but after repentant communion, because communion confronts pride, unforgiveness and hidden sin. ఈ కమ్యూనియన్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న అహంకారముని అణిచివేస్తుంది, మనలో ఉన్న గర్వముని అణిచివేస్తుందంట, మనలో ఉన్న ఈ క్షమించలేని గుణమును తొలగిస్తుందంట, దాచబడి ఉన్న ప్రతి పాపమును బయలుపరుస్తుందంట కమ్యూనియన్. అందుకనే బ్రేక్ త్రూస్ వస్తాయి. వెన్ యూ, నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. యూ విల్ సీ గ్రేట్ బ్రేక్ త్రూస్. Every unforgiveness will be taken out. Pride will be destroyed in your life. Hidden sin will be brought to light so that you can ask forgiveness and repent of it and find favor with God. ఇది బల్లలో ఉన్న యొక్క గొప్ప ప్రాధాన్యత, ప్రాముఖ్యత. హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఎంత గొప్ప కృప తెలుసా ఇది! ఏది ఈ పాపము నుండి మనల్ని తొలగించలేదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. బట్ ఇఫ్ వి వాక్ ఇన్ లైట్ విత్ హిమ్ యాజ్ హీ ఈస్ ద లైట్, వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. పవిత్రపరిచే ఏంటంట? నిష్కలంకమైన రక్తము, సమాధానపరిచే, ప్రతి పాపమును తుడిచివేసే రక్తము యేసు రక్తము. అలాంటి రక్తము, ఆ బల్ల విలువ, ఆ బల్ల విలువ మనం నిజంగా గ్రహించగలిగితే, ఆ బల్లలో పాల్గొన్న క్షణమే మన ప్రతి అపరాధము, పాపము దేవుడు తుడిచివేస్తానంటున్నాడు. అండ్ when we stand forgiven before God, there is no force in this world that can oppose us. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకో. అందుకనే బల్ల, ప్రభువా నన్ను, అందుకనే బల్లలో చెయ్యి వేస్తాం. మనము పాపులము, ఏ నీతి ఏ మంచి మనలో లేదు అని మనం జ్ఞాపకము చేసుకొనుటకై, కేవలము ఆయన రక్తము వలనే ఈరోజు నీతిమంతులుగా మనము ఎంచబడి ఉన్నాము అనే విషయం మనల్ని జ్ఞాపకం, తగ్గింపు, అహంకారముని తుడిచేస్తుంది బల్ల. చదవండి బ్రదర్.
9వ వచనం వరకు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. హెబ్రోయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి How much more then will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleanse our మన మనస్సాక్షిని కూడా పవిత్రపరుస్తుందంట. అబాబాబాబా. Cleanse our conscience from acts that lead to death so that we may serve the living God. అగ్ని ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? చెత్తని. ఫైర్ డిస్ట్రాయ్స్ వాట్ ఈస్ ఇంప్యూర్ బట్ ప్యూరిఫైస్ వాట్ ఈస్ ప్రెషియస్. నౌ ఇఫ్ వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఆయన దహించు అగ్ని మన మీదకి వచ్చినప్పుడు మనం ఇంకా పవిత్రులు అవుతాము, కానీ దహించి వేయబడము. హల్లెలూయా, హల్లెలూయా. ఫైర్కి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఇట్ విల్ బర్న్ వాట్ ఈస్ ఇంప్యూర్ అండ్ ఇట్ విల్ ప్యూరిఫై వాట్ ఈస్ ప్రెషియస్. ఎంత గొప్ప క్వాలిటీ అండి ఫైర్కి, అగ్నికి ఉన్న గొప్ప ఆ యొక్క లక్షణము. ఫైర్ హ్యాస్ అ గ్రేట్ క్వాలిటీ. God does not reject broken offerings, he rejects unoffered hearts. అర్థమైందా మీకు? మరలా చదువుతాను. God does not reject broken offerings. విరిగి నలిగిన వారి అర్పణలను స్వీకరిస్తాడు, కానీ ఎవరు తన హృదయముని సమర్పించుకోకుండా అర్పణలు ఇస్తారో వారి అర్పణలు మాత్రము. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. ఏమిటంట మన భక్తి? సంపూర్ణం అంటే ఏమిటండి? సంపూర్ణమైన మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే మీ సుఖాలు కన్నా ఏమిటంట? అన్నిటికన్నా ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మాకు గవర్నమెంట్ జాబ్స్ కావాలి, కానీ గవర్నమెంట్ కోసం మేము ప్రేయర్ చేయం. మాకు ఐఏఎస్ పోస్టులు కావాలి, కానీ చెయ్యమన్నది ఉన్నదా లేదా? ఎలా చేయమన్నాడు? ఐ ఆఫర్ అంటు ది ద నెసెసిటీస్. ఎవరు అయితే అవసరాలు కలిగి ఉన్నారో ప్రభా, వారు ప్రతి అవసరమును బట్టి వారి పక్షమున నేను విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నాను అని విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నామంటే సమర్పణ. పొరుగువాడి పేరు కనుకొని వారం రోజులు వాడి కోసం ప్రార్థన చేయమని సంఘములు అడిగితే ఎందుకు చేయట్లేదంటే సమర్పణ లేని బ్రతుకులు కాబట్టి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? 42వ అధ్యాయం 10వ వచనం చూడండి, యోబు గ్రంథము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అతని స్నేహితుల కోసము ప్రార్థిస్తే అతని క్షేమ స్థితిని బాగు చేశాడంట. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మీరు ఒకరి కోసము ప్రార్థిస్తే మీ క్షేమ స్థితిని దేవుడు, మనం చెయ్యమే. ప్రార్థనలోకి రండి, ఫాస్టింగ్ ప్రేయర్స్కి రండి, అబ్బే మేము రామే. ఏం కావాలయ్యా మనకి ఈ దేవుడి నుండి?
డబ్బుల. ఈ దేవుడు లేకుండా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారికి మనకి తేడా ఏముంటుంది? తేడా చెప్పండి. రేపు వారు చచ్చిపోతే వారి డబ్బు వారిని పరలోకంలోకి తీసుకొని వెళ్తుందా? కానీ ఉచితమైన కృప మనల్ని పరలోకంలోకి తీసుకొని వెళ్తాదయ్యా. హల్లెలూయా. అది వారికి మనకున్న ఉచితముగా. అయినను దీనిని మనం అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నాం. నిజమైన సమర్పణ ఏం చేస్తుందో తెలుసా? ఈ చిన్ని హృదయాన్ని పెద్ద హృదయంగా విశాలమైన హృదయంగా మారుస్తుందంట. ఎందుకు విశాలమైన హృదయంగా మార్చబడుతుందంటే అనేకుల అవసరాల కోసము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాం. అది సమర్పణ కలిగిన వారే చేస్తారు. ఇతరుల కోసము, ఇతరుల క్షేమము కోసము, ఇతరు జీవితాలు బాగుండాలి. సమర్పణ లేకుండా చేయలేము నాన్న ఇవన్నీ. నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడిని అనుకుంటే సరిపోదు. ట్రూ సరెండర్ ఎక్స్పాండ్స్ అవర్ హార్ట్. నా నుండి మనము అని అనిపించేలాగా మన హృదయం మార్చబడుతుంది. ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి, నాకు గర్భఫలం కావాలి. ప్రభువా, మా కుటుంబానికి, మా సంఘానికి, మా ప్రజలకి, మా ప్రభుత్వానికి, మా రాజులకి చేస్తామా లేదా? ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థనలు అందరి కోసం. మిగతా వారం అంతా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. What is the kingdom of God? For the kingdom of God is not a matter of eating and drinking or lavishness, lasciviousness or money or anything, but it is of righteousness, peace and joy in the Holy Spirit. అందరం కలిసి చదువుదాం ఈ మాట. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ప్రార్థించమన్నాడు? మా అనుదిన ఆహారము ఏ రోజుకి కీడు ఆ రోజుకి రేపటి గురించి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన బాప్తిజము చేసినప్పుడు మనం ఎందులో పాల్గొన్నాము? క్రీస్తు యొక్క మరణములో. ఆయనతో పాటు మనము సమాధి చేయబడి నూతన పురుషునిగా తిరిగి లేవనెత్తబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. మన పాత స్వభావాన్ని చంపేస్తున్నామని చెప్పి, మా పాత స్వభావానికి మై ఓల్డ్ నేచర్ హ్యాస్ నో మోర్ రోల్ ఇన్ మై లైఫ్. నౌ ఐ కమ్ రైజ్ అప్ విత్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. సో మళ్ళీ చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అబ్బా, అది సస్తే గాని ఫలించదంట. అది చస్తేనే. చెప్పండి అబ్బా, ఈ శరీరముని మనము చంపుకోకపోతే మనం ఫలించము. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనము మనల్ని ఉపేక్షించుకోకుండా, తృణీకరించకుండా, సిలువు మొయ్యకుండా మనము ఫలించలేము. ఆత్మలో మనం వర్ధిల్లలేము. ఇహలోక పరంగా మీరు ఎలా అయినా వర్ధిల్లండి బా, కానీ ఏమి లాభము? లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకోవటం వలన నరునికి ఏమీ. రివైవల్స్ ఎందుకు వచ్చాయో తెలుసా? ఉజ్జీవాలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆ వ్యక్తులు తమకు తాము చనిపోయారు కాబట్టి, వారు చచ్చిపోయారు కాబట్టే, వారు శరీరముని చంపుకున్నారు కాబట్టే ఒక గొప్ప ఉజ్జీవం ఈ లోకములోకి వారు తీసుకురాగలిగారు.
రివైవల్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ వీ డై టు అవర్ సెల్ఫ్. రివైవల్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ వీ సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్ 100%. మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా ఉజ్జీవము రావాలంటే సంపూర్ణమైన మనము చావకపోతే, మనం అహంకారముని చంపకపోతే, ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, ఈ కంట్రోల్ అని ఈ యొక్క డిజీజ్ మనలో ఉండి ఇతరుల్ని కంట్రోల్ చేసి ఈ యొక్క స్వభావం మనలో ఉంటే మనం ఎన్నడూ వర్ధిల్లలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చివరిగా మరి ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 12:1తో ప్రారంభించాం. 12:1తో నేను ముగిస్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్. అడుగుదాం. ప్రభువా, ఐ ఆఫర్ మై సెల్ఫ్ టుడే టు యూ. నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకోవాలనే ఆశతో ఈరోజు ప్రార్థిస్తున్నాను. నాలో ఏదైతే కాల్చబడాలో ఈరోజే కాల్చివేయబడును గాక. బర్న్ వాట్ మస్ట్ బి బర్న్డ్. ఏదైతే విరగగొట్టబడాలో అది ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే విరగగొట్టబడును గాక. నన్ను సంపూర్ణంగా మీరు అంగీకరించండి ప్రభువా. రిసీవ్ మీ హోల్లీ అని చెప్తాము దేవునికి. నువ్వు ఏ విధంగా ముందు నీవు మరణానికి అప్పగించుకున్నావు, సమస్తమును నువ్వు సంపూర్ణంగా తండ్రికి మరి మరణానికి నువ్వు సమర్పించుకున్నట్టుగా నేను కూడా ఈరోజు నన్ను సిలువు కోసము, పరిచర్య నిమిత్తం, పరిచర్య ధర్మము నిమిత్తం, సంఘ క్షేమాభివృద్ధి కోసము సమర్పించుకున్నట్టుకు కృపని దయచేయని అడుగుతాం. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.